నమస్తే అనండాల్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మన టాపిక్లో వచ్చి డిఫాల్ట్ పేజ్ సెటప్ ఎలా చేయాలి మరియు డిఫాల్ట్ ఫాంట్ సైజ్ని ఎలా సెట్ చేసుకోవాలి అని చూద్దాం. మనకు కొన్ని ఐఆర్ ఆఫీషియల్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన పేజు ఫాంట్ సైజు లైన్ స్పేసు కొన్ని డిఫాల్ట్గా వాడాలి. దానికి వచ్చేసి పేజ్ వచ్చేసి A4 సైజు, ఫాంట్ వచ్చి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చి 13, లైన్ స్పేసింగ్ వచ్చేసి 1.5. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చి పేజ్ సైజ్ కదా, హౌ టు సెట్ పేజ్ సైజ్ డిఫాల్ట్. మన డిఫాల్ట్గా పేజ్ సెట్ని ఎలా చేయాలి అని చూద్దాం. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఫార్మాట్కి వెళ్ళి పేజ్ స్టైల్కి వెళ్ళి అక్కడ ఫార్మాట్ పేజ్ పేపర్ ఫార్మాట్ దగ్గర ఫార్మాట్ A4 సెలెక్ట్ చేసుకుని అప్లై కొట్టి ఓకే చేయండి. ఓకే సార్, అప్పుడు మనకి ఈ పేజ్ సైజు డిఫాల్ట్గా A4 సైజు వస్తుంది. షార్ట్కట్ వచ్చేసి Alt+O+P కొడితే చూడండి ఆటోమేటిక్గా మనకి పేజ్ పేపర్ ఫార్మాట్కి వెళ్ళిపోయింది. ఓకే సార్, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫాంట్ సైజ్. ఈ రెండు కలిపి ఒక దాంట్లో ఉంటాయి, చూపిస్తాను. దీనికి ఫాంట్ సైజ్ మార్చడానికి ముందుగా మనం ఏంటంటే టూల్స్కి వెళ్ళాలి. టూల్స్కి వెళ్ళి ఆప్షన్స్కి వెళ్ళి లిబ్రా ఆఫీస్ రైటర్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఫాంట్స్ అని ఉంటుంది. బేసిక్ ఫాంట్స్ దగ్గరికి వెళ్ళి డిఫాల్ట్లో మనం ఏరియల్ సెలెక్ట్ చేసుకుని హెడ్డింగ్ కూడా ఏరియల్ పెట్టుకోండి. చూడండి సైజ్ వచ్చేసి 13 పెట్టాను, హెడ్డింగ్ సైజ్ వచ్చి 14 పెట్టాను. కానీ మార్చుకోవచ్చు మనం. వీటి కూడా మనం మార్చుకోవాలనుకుంటే మీరు ఏరియల్ పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయండి. అలా చేసిన తర్వాత అప్లై చేసుకొని ఓకే చేయండి. మనకి ఇప్పుడు ఫాంట్ ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చి 13 డిఫాల్ట్ అవుతుంది. దీనికి షార్ట్కట్ వచ్చేసి Alt+T కొట్టి పోగొట్టండి. చూసారా, ఆటోమేటిక్గా మనం అలాగ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళింగ్ కాకుండా ఆటోమేటిక్గా షార్ట్కట్ మనం వెళ్ళి మన ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంకొక మూడో టాపిక్ ఏంటంటే లైన్ స్పేసింగ్ 1.5కి సెట్ చేయడం కోసం మనం ఫార్మాట్కి వెళ్ళండి, పారాగ్రాఫ్కి వెళ్ళండి. అక్కడ ఇండెంట్స్ అండ్ స్పేసింగ్లోకి వెళ్ళి లైన్ స్పేసింగ్ దగ్గర 1.5 ఇవ్వండి. ఇచ్చి యాక్టివేట్ పేజ్ లైన్ స్పేసింగ్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే సార్, అప్పుడు మన చేసే లైన్ స్పేసింగ్ అంతగా 1.5 వస్తుంది. అది మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైనా మార్చుకోవచ్చు. అండి ఇక్కడ సెట్ లైన్ స్పేసింగ్ 1.5 ఇచ్చాం కదా, 1.5 వచ్చేసింది. అదేవిధంగా మనం 2 ఇద్దాం. మళ్ళీ చూడండి పారాగ్రాఫ్కి వెళ్ళి మనం 2 సెట్ చేద్దాం. డబుల్ ఇచ్చి యాక్టివేట్ చేసి ఓకే చేసాం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 2 వచ్చి డబుల్ వచ్చేస్తుంది. ఓకే సార్, మనం ఎక్కడైనా మార్చుకోవచ్చు, ఎక్కడైనా మనం మార్చుకోవచ్చు. ఓకే సార్, వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.